వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనం పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే గత వారం పార్ట్ 1 మనకి కంప్లీట్ అయ్యింది. ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. దేవుడు అడిగేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కానుకలను గురించి మనం నేర్చుకుంటూ గత వారం దేవుడు మన దగ్గర నుంచి ఏమి కానుక, ఏమి బహుమానం అడుగుతున్నాడు అని మనం నేర్చుకున్నామంటే ఏం అడుగుతున్నారు, ఆయన మన హృదయాన్ని అడుగుతున్నారు అని చాలా విషయాలు మనము గత వారం నేర్చుకోవడం జరిగింది. అలాగే ఈరోజు రెండవ భాగంలోనికి వెళ్దాము. దేవుడు మన దగ్గర నుంచి ఏం అడుగుతున్నాడు, ఏం కానుక ఆయన నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, రెండవదిగా ఆయన నీ సమయాన్ని అడుగుతున్నాడు. చెప్పండి ఏంటది? సమయం, టైం. దేవుడేం అడుగుతున్నాడు? నీ టైంని, నీ సమయాన్ని కానుకగా అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రం ఏంటంటే మరి మన అవసరతలన్నీ కూడా తీర్చుకోవడానికి సమయం ఉంటుంది. కానీ దేవునికి క్వాలిటీ ఆఫ్ టైం, దేవునికి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయము ఇవ్వడానికి చాలామందికి ఓపిక ఉండడం లేదు. దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి అడుగుతుంది ఏంటో తెలుసా? యువర్ టైం, నీ సమయము చాలా చాలా విలువైనది. అందరికీ తెలిసి కొటేషన్, సమయం ఒకసారి వెళ్ళిపోతే అది మళ్ళీ రాదు. వన్స్ ఇట్ గాన్ అంతే. ఒకసారి గతించింది అంటే గతించిన కాలం మళ్ళీ తిరిగి రాదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడి ఉంది. చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అలాగే ఎఫెసీ 5:15 కూడా చదవము ఒకసారి. ఎఫెసీ 5:10. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రెండు మాటల్లో కూడా సిమిలర్ కొన్ని మాటలు మనకు కనపడుతున్నాయి, చాలా సిమిలర్. ఏంటో తెలుసా? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము అని సిమిలర్గా కొన్ని మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. అంటే సమయము అనేది ఏమవుతుంది? పోతుంది, ఆగదు. నీకోసం టైం ఆగదు, నీకోసం సమయము అలా ఆగిపోదు. సమయం అనేది గతిస్తూనే ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది ఏంటంటే, సమయము చాలా ప్రశస్తమైనది, విలువైనది, అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయము వెళ్ళిపోకముందే నువ్వేం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకో. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకో. జ్ఞానం కలిగిన వారు సమయాన్ని ఏం చేస్తారు? సద్వినియోగం చేసుకుంటారు. అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని వృధాపరుచుకుంటారు, వేస్ట్ చేసుకుంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉంటూ, ఏ పని చేయకుండా, ఏ వ్యాపకం లేకుండా, అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటారు. వారు అజ్ఞానులు. ఈరోజు బైబిల్ చెప్తా ఉంది, సమయమును వృధా చేసుకోవద్దు, జ్ఞానము కలిగినటువంటి వారుగా జాగ్రత్తగా ఉండండి, సమయమును సద్వినియోగం చేసుకోండి. యూటిలైజ్ యువర్ టైం. దేవునికి నీ సమయము కావాలి, నీ హృదయం కావాలి, అలాగే నీ సమయము కూడా కావాలి.
ఈ సమయము ఇచ్చింది నీకు, ఈ సమయం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆయన ఇవ్వకపోతే ఆ సమయం మనకి లేదు. సమయం ఇచ్చినటువంటి ఆయనకి నువ్వు కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. క్వాలిటీ ఆఫ్ టైం, చాలా శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఆయన కొరకు కేటాయించాలి. ఇందాక నేను చెప్పినట్లుగా విచిత్రం ఏంటంటే అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. పొద్దున్నే లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడానికి ఒక 5 or 10 minutes కేటాయిస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి, లంచ్ చేయడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి, కాలేజ్కి వెళ్ళడానికి, హోంవర్క్స్ చేయడానికి, ప్రాజెక్ట్స్ చేయడానికి, మధ్యాహ్నం భోజనం చేయడానికి, మరలా సాయంత్రం భోజనం చేయడానికి, ఇలా ప్రతిదానికి కూడా సమయాన్ని కేటాయించుచున్నటువంటి ప్రజలు రోజులో 24 గంటల్లో కొంత సమయాన్నైనా ప్రభువునకు కేటాయించలేకపోతా ఉన్నారు. అందుకే ఈరోజు దేవుడు అడగాల్సి వస్తుంది, ఐ నీడ్ యువర్ అటెన్షన్, ఐ నీడ్ యువర్ టైం. నాకు నీ సమయం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఎలా అయిపోతున్నారంటే ఆదివారం క్రైస్తవులు అయిపోతున్నారు. ఎలా అయిపోతున్నారు? ఆదివారం మాత్రం చక్కగా దేవునికి సమయాన్ని ఇస్తూ, అంటే ఆదివారమే భక్తి, ఆదివారమే ప్రార్థన, ఆదివారమే ఆరాధన, ఆదివారమే కృతజ్ఞతలు, ఆదివారమే స్తుతి, ఆదివారమే చర్చ్కి రావడం, ఇలాగా ఆదివారపు క్రైస్తవులు అయిపోతూ ఆదివారం మాత్రం దేవునికి సమయాన్ని కేటాయిస్తూ మిగతా 6 రోజులు దేవుని రోజును దేవుడికి ఇచ్చేస్తున్నాను కదా, మిగతా 6 రోజులు నావి కదా అని చెప్తూ ఎవరికి వారు వారి ఇష్టానుసారంగా వారి సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువు నీతో ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నటువంటి నీతో ప్రభువు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి నువ్వు 24 గంటలు ఒక రోజులకి ఎంత సమయం ఇస్తున్నావు? ఇక్కడ మన శత్రువైనటువంటి అజాత శత్రువైనటువంటి అపవాదిని జ్ఞాపకం చేసుకోవాలండి. వాడు తన సమయాన్ని ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు తెలుసా? వాడిని మెచ్చుకోవాలి. ఇక్కడ మన యొక్క శత్రువుని, అపవాదిని మెచ్చుకుని తీరాలి. ఇక్కడ వాడికి ఇచ్చినటువంటి సమయాన్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు, చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే. చూడండి, అపవాది తనకు సమయము కొంచెమే అని ఎరిగి బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగివచ్చుచున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. అపవాదికి తనకు సమయం ఎంత ఉందని తెలుసుకున్నాడు? కొంచెమే ఉంది. నాకు ఉన్నటువంటి కొంచెము సమయంలో, ఈ కొంచెం టైంలో నేను చేయాల్సినటువంటి పని, నేను ముగించాల్సినటువంటి పని ఎంతో ఉంది అని అనుకొని తన యొక్క సమయాన్ని వేస్ట్ చేయకుండా, తన సమయాన్ని వృధా చేయకుండా, తన సమయాన్ని వృధా చేయకుండా ఏం చేస్తున్నాడంటే బహుక్రోధం కలిగిన వాడై ఈ భూమి మీదకి మన దగ్గరికి దిగి వచ్చి వాడు ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. మనం 1 పేతురులో చూస్తాం 5:8 వాడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హీ ఈజ్ నాట్ వేస్టింగ్ హిస్ టైం. అపవాది తన సమయాన్ని వ్యర్థం చేసుకోవట్లా. అపవాది తన సమయము కొంచెమే అని ఎరిగి ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగాలా, ఎవరిని పాడు చేయాలా, ఎవరి కుటుంబాల్ని నాశనం చేయాలా, ఎవరి మధ్య తగాదాలు పెట్టాలా, ఎవరిని చంపేయాలా, ఎవరిని పాడు చేయాలా అని చెప్పి వాడు వెదకుచూ తిరుగుచూ వాడి పని వాడు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎలా నువ్వు వాడుతున్నావు?
ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? నీ వరకు నీవు, నీ కుటుంబం వరకు నీవు ఆ సమయాన్ని చక్కగా వాడుకుంటున్నావు. కానీ నీకు ఇవ్వబడినటువంటి ఆ సమయంలో దేవుని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు ప్రతిరోజు ప్రార్థనలో ఎంతసేపు గడుపుతూ ఉన్నావు? దేవునికి ఎంత సమయాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావు ఆయనతో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి? ఎంత సమయము, రోజులో ఎంత సమయము దేవునికి? అంటే ఏదో అలాగా అనాలోచితంగా 2 మాటలు చెప్పేసి అలాగా ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు, లేకపోతే నాకు అలా చేయి ఇలా చేయని అలాగా అనాలోచితంగా ఒక మాట చెప్పడం కాదు. ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించి మధ్యాహ్నం 12:30, 1 గంట కల్లా భోజనం చేసేయాలని ఒక టైం పెట్టుకుంటావు కదా. మార్నింగ్ 8 లోపల టిఫిన్ చేసేయాలని ఒక టైం పెట్టుకుంటాం కదా. ఈ 10 గంటలకంతా కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, 10 నుంచి 12 గంటల వరకు, లేక సాయంత్రం 6 గంటల వరకు నా షిఫ్ట్ అని ఒక టైం పెట్టుకుంటాం కదా. అలాగే దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి, ఆయనతో మాట్లాడడానికి ప్రత్యేకించి ఒక సమయాన్ని పెట్టుకున్నావా? రోజులో పొద్దున్నైనా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా ఈ సమయము దేవునిదే, ఈ సమయము దేవునికే. ఈ సమయము నేను దొంగిలించను, ఈ సమయాన్ని నా కొరకు నేను వాడుకోను, ఈ సమయాన్ని నా కుటుంబము కొరకు వాడను, ఈ సమయాన్ని నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడైన దేవునితో మాట్లాడడానికి నేను సమయాన్ని కేటాయించుకున్నాను. బైబిల్లో కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నారు కదండి. ఆయన తన ఇంటి వారందరితో కూడా ప్రతిదినము ఏం చేసేవారంట? ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు 3 గంటలకి ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చునేవాడు కొర్నేలి. మరి రోజు నువ్వు ఏ టైంలో ప్రార్థనలో కూర్చున్నావు? ప్రార్థన చేయడానికి ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? ఒకసారి ఆలోచించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనకు, ప్రభుకి ఆరాధన చేయడానికి నువ్వు దినములో ఆ 24 అవర్స్ 24 గంటల్లో ఎంత సమయాన్ని ప్రార్థనకి, ఆరాధనకి, ప్రభుని స్తుతించడానికి నువ్వు కేటాయిస్తూ ఉన్నావో? ప్రభుని స్తుతిస్తున్నావా ప్రతిరోజు? ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రభుని స్తుతిస్తున్నావా ప్రతిరోజు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు అంటారు కదా, 119వ కీర్తన 164వ అధ్యాయంలో దావీదు గారు అంటున్నారు, చదవండి ఒకసారి. 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు నేను 7 మారులు. ఎన్ని మారులు అంట? చెప్పండి, ఎన్ని మారులు? అందరూ గట్టిగా చెప్పండి. 7 times, 7 మారులు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని దావీదు భక్తుడు పలుకుతా ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 150 కీర్తనల్లో మనము దావీదుని స్టార్టింగ్ వర్షన్లో చూసినప్పుడు ఒకలా ఉంటారు. ఆయన ఆ కీర్తనలు ఎండింగ్ వర్షన్లోకి వచ్చేటప్పటికి, అంటే ముగింపులోనికి వచ్చేటప్పుడు ఆయన ఇంకోలా ఉంటారు. 150వ కీర్తన రాస్తూ ఆయన యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి అనే మాట ఆయన ఎన్ని మార్లు అక్కడ పలుకుతున్నారో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రాజయ్యుండి, మహారాజయ్యుండి, చక్రవర్తి ఉండి, దేశ పరిపాలన చేస్తూ కూడా దినములో 7 మారులు ఖచ్చితంగా స్తుతించడానికి ఆయన కేటాయిస్తే, దినమునకు 3 మారులు ప్రార్థన చేయడానికి కేటాయించేవారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 మారులు ప్రార్థన చేస్తే 7 మారులు స్తుతి చేసేవారు. రాజు మనకంటే బిజీయెస్ట్ పర్సన్, మనకంటే చాలా బిజీగా ఉండేటువంటి వ్యక్తి అయినా సరే తన సృష్టికర్త అయినటువంటి తన దేవునికి గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఆ దేవుని యొక్క ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని మర్చిపోక, ఆయన చేసినటువంటి మేలులను మర్చిపోక ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించి 3 మారులు ప్రార్థన చేస్తూ 7 మారులు ప్రభుని స్తుతిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభుని స్తుతిస్తున్నావా? ఇంటి దగ్గర, ఇక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతించడం అంటే చక్కగా పాటలు పాడడం,
పాటల్లో కొన్ని స్తుతి పాటలు ఉంటాయి, చక్కగా మరి ఆదరణ గీతాలు ఉంటాయి, ఇలాగా మరి చక్కని కీర్తనలు ఉంటాయి. సమయ సందర్భాన్ని బట్టి ఒక కీర్తన మనం ఒక పాటను ఎంచుకొని చక్కగా దాన్ని ఆలపించాలి. ఆ పదాల్ని అర్థం చేసుకుంటూ వాటిని ఆస్వాదిస్తూ ఆ పదాల్ని ఫీల్ అవుతూ ఆ మాటల్లో నుంచి కృతజ్ఞత ధూపాన్ని ప్రభుకి సమర్పించాలి. ఇది స్తుతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అండి ఇక్కడ పాడదాం అనుకుంటారు. నేను పాడొద్దు అని మిమ్మల్ని అనట్లా. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. చక్కగా మీకు వచ్చినటువంటి రీతిలో మంచిగా పాటలు పాడి ప్రభుని స్తుతించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. పాడండి. కానీ పాడడానికి ముందు మీరు ఇంటి దగ్గర చక్కగా ప్రాక్టీస్ చేసి రండి. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర పాడరు చాలామంది. అసలు ఈరోజు ఏం పాట పాడాలనుకుంటున్నాను, నేను సన్నిధిలో ఈరోజు పాట పాడాలి అని చెప్పి ఇంటి దగ్గర చక్కగా ఒక పాట తీసుకుని దాన్ని చక్కగా రాగాన్ని ఆ పదాల్ని చదివి దాన్ని చక్కగా బట్టి పట్టి ఆ రాగాన్ని కూడా చక్కగా నీలోనికి ఎడిక్ట్ చేసుకొని చక్కగా ఆ పాటని ప్రాక్టీస్ చేసి ఇక్కడ వచ్చి పాడాలి. ఎలా పడితే అలా పాడేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నలుగురు కూడుకునేటువంటి ఒక స్థలం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏముండదు. ఇక్కడికి వచ్చేసి నిలబడి అలా బుగ్గి తీసి ఏదొస్తే అది పాడేస్తారు. అలా కాదు. పదాలు మర్చిపోతూ ఉంటారు, రాగం మర్చిపోతారు. ఇంటి దగ్గర నువ్వు స్తుతిస్తూ ఉంటే, ఇంటి దగ్గర నువ్వు పదే పదే పాటలు పాడుతూ చక్కగా నువ్వు నీ పని చేసుకుంటూనే నువ్వు అటు ఇటు తిరుగుతూనే చక్కగా పాటలు పాడుకుంటూ నువ్వు చక్కగా ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఇక్కడ చాలా ఈజీగా నువ్వు పాడి ప్రభుని స్తుతించగలవు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర పాటలు పాడరు, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయరు. ఆరాధించాలి, స్తుతించాలి అని ఉంటుంది, కానీ అది ఏదో ఆ టైంలో ఒక ఉద్రేకంతో వచ్చి అలా పాటలు పాడేస్తూ ఉంటారు. అలా కాదు. ప్రతిదానికి చక్కగా ఒక ప్రాక్టీస్ అంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ప్రార్థనకి సమయాన్ని కేటాయిస్తున్నావా? స్తుతి ఆరాధనకు సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావా? అలాగే ప్రతిరోజు కూడా వాక్య ధ్యానానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావా? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటి విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ గ్రంథం ఎందుకు ఇవ్వబడింది? ఎంతోమంది మరి త్యాగ ఫలితం ఈ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క గ్రంథాన్ని కలిగి ఉన్నాము. ఒక్కొక్కరైతే ఒకటి కంటే ఎక్కువ గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథాలు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మీ చేతుల్లో మీకంటూ మీకు ఒక సొంత గ్రంథం లేకపోతే దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి వారిగా పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్, ఒక్కొక్క పరిశుద్ధ గ్రంథం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇవ్వబడ్డాయి ఈ గ్రంథాలు? ఊరికినే ఫ్యాషన్గా ఇవ్వబడలా. ఈ పరిశుద్ధ గ్రంథమును ఏం చేయాలి? ప్రతి వాక్యమును, ప్రవచన వాక్యము చదవాలి. సమయము సమీపించుచున్నది గనుక, దేవుని యొక్క రాకడ సమీపించుచున్నది కనుక నిన్ను పరివర్తనలోనికి తీసుకొని వెళ్ళి దేవుని రాజ్యానికి నిన్ను సిద్ధపరచగలిగినటువంటి ఈ ప్రవచన వాక్యములను చదవాలి. వాటిని విని ఇందులో ఉండేటువంటి ఆ ప్రవచన వాక్యములను గైకొనాలి. అప్పుడు మనం ధన్యులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది పరిశుద్ధ గ్రంథాలు ఆదివారం పట్టుకుంటారు, మళ్ళీ ఆదివారమే. ఏవండి, అలాంటి వారెవరైనా ఉంటే దయచేసి సిగ్గుపడి మధ్య మధ్యలో కాదు, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఆదివారం పట్టుకొని మళ్ళీ ఆదివారమే. ఆదివారం కూడా ఎప్పుడూ చక్కగా మరి వాక్యాలు తీయమన్నప్పుడు ఆ వాక్యాలు తీయడం, ఆ చిన్న చిన్న ముక్కలు, ఆ ముక్కలతో కూడిన వాక్యాలు చూడడం, మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయడం, మరలా ఇంట్లో భద్రంగా దాన్ని నలగకుండా ఏమీ అవ్వకుండా చాలా చక్కగా దాన్ని జాగ్రత్త పెట్టడం. అందుక నీకు బైబిల్ ఉంది, అందుక నీకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అపవాది నిన్ను మోసపరచకుండా ఉండాలంటే, అన్య బోధల చేత నువ్వు త్రిప్పబడకుండా ఉండాలంటే, అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి బోధల చేత నువ్వు మోసపోకుండా ఉండాలి అని అంటే, ఈ ప్రవచన వాక్యాల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి నుండి చివరి వరకు కూడా నువ్వు ప్రతిదినము చదవాలి. దేవునికి స్తోత్రం. ఒక వరుస క్రమంలో చక్కగా బైబిల్ని చదవడం ఆరంభించండి. ప్రతిరోజు బైబిల్ చదవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు నువ్వు? ప్రార్థన చేయడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? స్తుతి చేయడానికి, ఆరాధన చేయడానికి ఎంత సేపు కేటాయిస్తూ ఉన్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో ప్రతి ఆదివారం కూడా కొంత సమయాన్ని మనము దేవుని కొరకు కేటాయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం కూడా ఖచ్చితంగా మానకుండా తప్పకుండా దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని నువ్వు ఇచ్చి ఆ సన్నిధిలో నువ్వు గడిపి తీరాలి. ఇందులో ఆప్షన్స్ ఏమీ లేవండి. దేవునికి స్తోత్రం. ఇందులో ఆప్షన్స్ ఏమీ లేవు. ఆదివారము ప్రభుదినము. ఖచ్చితంగా ఈ ప్రభుదినాన పరిశుద్ధ మందిరములో నువ్వు దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి. ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి, గడిపి తీరాలి. ఆమేన్. చాలామంది మందిరానికి రావట్లేదేంటి అని అడిగితే ఒక మాట అంటారండి చాలామంది, నేను చాలా బిజీగా ఉన్నానండి అని చెప్తారు. ఈ బిజీ అనే మాట నువ్వు ఎవరి దగ్గరైనా వాడుకో. ఈ బిజీ అనే మాట నువ్వు ఎవరి దగ్గరైనా వాడుకో, దేవుని దగ్గర వాడుకో. అసలు బిజీయే లేకుండా చేసేస్తాడు దేవుడు. దేనితో నువ్వు బిజీ అవుతున్నావు? నీ పనులతోనా, నీ వ్యాపారంతోనా, లేక నీ యొక్క ఉద్యోగంతోనా, దేనితో నువ్వు బిజీ అయిపోయావో ఆ బిజీ లేకుండా దేవుడు చేసేస్తాడు. అప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంటావు. చక్కగా దేవుని మందిరంలోనే గడపవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సమయాన్ని కేటాయించాలి. దేవుని మందిరానికి రావడానికి ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా నేను ఉండాలి ఆ 3 గంటలు దేవుని సన్నిధిలో అని ఒక సమయాన్ని ఖచ్చితంగా నువ్వు కేటాయించుకోవాలి. ఆ 3 గంటల్లో చాలామంది ఒక గంట దొంగిలిస్తున్నారు. ఆ 3 గంటల్లో చాలామంది గంటన్నర దొంగిలిస్తున్నారు. కొంతమంది 2 గంటలు దొంగిలిస్తున్నారు. 1 గంట మాత్రమే గడిపి మిగతా 2 గంటలు కూడా దొంగిలించి మీరు వెళ్ళిపోతున్నారే. పోనీ ప్రార్థన అయ్యాక ఆ 2 గంటలు మీరు ఇక్కడే ఉండి, 2 గంటలు ఆలస్యంగా వచ్చారు కదా, 1 గంట ఆలస్యంగా వచ్చారు కదా, ఇక్కడే ఉండి ఆ గంట, ఆ 2 గంటలు నువ్వు వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించుకుని వెళ్తావంటే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్ళిపోవడం. దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావు. నీకు అర్థమవుతుందా? 1 గంట సమయాన్ని, 2 గంటల సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిచర్య చేయడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలో కొంత సమయాన్ని పరిచర్య చేయడానికి నువ్వు గడపాలి. ఉపచారం చేయడానికి గడపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు నీ సమయాన్ని. యువర్ టైం, ఐ నీడ్ యువర్ టైం. చూడండి, హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హోషియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. డానియల్, హోషియా 10:12. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు, చూడండి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమి తినుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను వెదకుటకు ఇదే సమయము. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇంకా ఎవరైనా సరే రక్షణ పొందకుండా ఉంటే, యెహోవాని వెతకకుండా మరి లోకములో మీ జీవితాన్ని, మీ సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటే ఈరోజు దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? యెహోవాను వెతకడానికి ఇదే సమయం, ఇదే సమయం, ఇదే సమయం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని వ్యర్థపరుచుకున్నావా? దేవుడిచ్చినటువంటి సమయాన్ని మరి నువ్వు వినియోగించుకోకుండా వేస్ట్ చేసావా? ఏమో తెలీదు. మరలా ఈ సమయం మళ్ళీ వస్తుందో రాదో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన జీవితాలకి, మన బ్రతుకులకి గ్యారంటీ లేదండి. ఉందా? లేదు. రేపు అనేటువంటి మాట అసలు మన దగ్గర ఉండకూడదు. రేపు చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అనేటువంటి మాట, యెహోవాను వెతకడం గురించి, రక్షణ పొందడం గురించి, రేపు తర్వాత అనేటువంటి మన దగ్గర ఉండకూడదు. ఏమో రేపు ఉంటామో లేదో, తర్వాత ఉంటామో లేదో. ఇదే సమయము, ఇదే మంచి సమయము, ఇదే అనుకూల సమయము యెహోవాను వెతకడానికి. ఈ సమయాన్ని ఎవరు కూడా వ్యర్థం చేసుకోకుండా, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి స్త్రీ పురుషులు కూడా ఇదిగో ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నటువంటి మరి ముఖ్యమైనటువంటి కానుకలలో ఒకటి నీ హృదయం అయితే, రెండవది నీ సమయము. ఆమేన్. ఎంతవరకు నీ సమయాన్ని దేవుని కొరకు కేటాయిస్తున్నావు ఆలోచించు. థింక్. దేవునికి రోజులు ఎంత టైం నేను ఇస్తున్నాను? నా కుటుంబానికి, నా పిల్లలకి, నా భార్యకి, నా భర్తకి ఇంత సమయాన్ని నేను కేటాయిస్తూ ఉన్నాను. ఆఫీసులో ఇంత సమయం, నా బాస్ దగ్గర ఇంత సమయం కేటాయిస్తాను. మరి దేవునికి ఎంత సమయం ఇస్తున్నాను? అరగంట, గంట, అసలు రోజులో 2 గంటలు ఖచ్చితంగా మనము దేవుని కొరకు కేటాయించి తీరాలి. దశమ భాగము 2 గంటలు దేవుని కొరకు ఇవ్వాలి సమయాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మీ యొక్క మరి ఆలోచన తీరు మార్చుకొని రోజులో మంచి సమయాన్ని దేవుని కొరకు ప్రత్యేకంగా కేటాయించి ఆయనతో గడపాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు బయలుపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడవదిగా చూస్తే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? మన తలాంతులు. ఏంటి చెప్పండి? టాలెంట్. అందరూ చెప్పండి. తలాంతులు. మనకేవైతే టాలెంట్స్ ఉన్నాయో అవి దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా తలాంతు ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తలాంతు ఉంటుంది. నా దగ్గర ఏ తలాంతు లేదు అని అనడానికి లేదు. ఎందుకంటే మనము దేవుని సృష్టి, దేవుని చేత చేయబడినటువంటి వారము. ఏదో ఒక తలాంతు మనలో ఉంటుంది. అయితే ఆ తలాంతులను మనము దేవుని కొరకు వాడాలి. ఎప్పుడైనా దేవుని కొరకు మీ తలాంతులను వాడారా? వాటిని మంచం కింద, కొంచెం కింద పెట్టి దానిని మరుగుగా ఉంచడం కాదు. దేవుడు నీకు చదువు ఇచ్చాడు, చాలా బాగా చదవగలవు. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు, చాలా బాగా పాడగలవు. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, దేన్నైనా చాలా చక్కగా నువ్వు వివేచించగలవు, చాలా మంచి నిర్ణయాలు నువ్వు తీసుకోగలవు. దేవుడు నీకు బలం ఇచ్చాడు, దేవుడు నీకు ధనము కూడా ఇచ్చాడు. దేవుడు నీకు మరి చాలా చాలా ఎంతోమందికి లేనివి నీ దగ్గర ఉన్నాయి టాలెంట్స్. అయితే ఆ తలాంతులను ప్రభువు కొరకు వాడాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని భూమిలో దాచిపెడితే ఏమవుతుంది? భూమిలో దాచిపెట్టినటువంటి ఆ మనిషి యొక్క, ఆ వ్యక్తి యొక్క జీవితం ఏమైంది? పనికి మాలినటువంటి దాసుడా. దేవుడు చెప్తున్నాడు, పనికి మాలినవాడా. అతని దగ్గర ఉన్నటువంటి ఆ తలాంతును కూడా తీసుకుని ఎవరికి ఇచ్చేసాడండి? ఎవరైతే 5 తలాంతులు ఇచ్చారో మరలా ఆ తలాంతు కూడా తీసుకెళ్ళి వారికి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చిన ఏ తలాంతైనా సరే నీ కొరకు నువ్వు వాడుకుంటున్నావు, దేవుని కొరకు వాడుతున్నావా? ఆయన పరిచర్యలో, ఆయన సన్నిధిలో, ఆయన యొక్క రాజ్య విస్తరణలో, ఆత్మల రక్షణార్థమై నీకు ఇవ్వబడినటువంటి తలాంతులు నువ్వు వాడుతున్నావా? దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో బెసలేలు అనేటువంటి ఒక ఆయన ఉన్నారు.
ఆయనకి దేవుడు తలాంతులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తలాంతులను తన సొంత ప్రయోజనం కొరకు కాక దేవుని కొరకు మరి ఎక్కువగా తలాంతులను వాడాడు. నైపుణ్యత కలిగినటువంటి పనితనాన్ని దేవుని కొరకు కనపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవ్వబడినటువంటి ఆ తలాంతును లోపల పెట్టేసుకొని నేను చేయను, నేను పని చేయను, నేను చేయలేను, నా వల్ల కాదు, నా చేస్తే ఆ పని చేస్తే నాకేం కలిసి వస్తుంది అని బెసలేలు అనుకోలా. దేవుడిచ్చినటువంటి ఆ తలాంతును, ఆ వరాన్ని, ఆ టాలెంట్ని ఏదైతే ఉందో అది దేవుని యొక్క పని కొరకు, తన యొక్క మందిర నిర్మాణం కొరకు తన యొక్క నైపుణ్యాన్ని, తన పనితనాన్ని వాడాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే జ్ఞానైనటువంటి సొలొమోను అంటాడు కదా, ఎవరైతే నిపుణత కలిగినటువంటి పని వారు ఉంటారో 22వ అధ్యాయం 29వ వచనంలో, సామెతలు 22వ అధ్యాయం 29వ వచనంలో, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. తన పనిలో ఎవరైతే నిపుణత కలిగినటువంటి వారు ఉంటారో వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచు. వారిని దేవుడు ఎక్కడ నిలబెడతాడంట? అల్పులైనటువంటి వారి దగ్గర కాదు, ఎక్కడ నిలబెడతాడు? రాజుల ఎదుట, అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి తలాంతుని, ఆ కొద్దిపాటి ఆ నైపుణ్యతని నువ్వు దేవుని కొరకు నువ్వు ఇంకా ఇంకా సానపెట్టావు అనుకో, దేవుని కొరకు సానపెట్టి నీకు ఓపుకున్నంత వరకు, నీ శక్తి ఉన్నంత వరకు కూడా నీవు దేవుని కొరకు ఆ తలాంతును ఖర్చు పెడితే దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకంతకు నువ్వు హెచ్చించబడతావు, అంతకంతకు నువ్వు దీవించబడతావు, అంతకంతకు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇచ్చినటువంటి ఆ తలాంతుని నువ్వు అలాగే నా వల్ల కాదు, నాకు బద్ధకం, నాకు చిరాకు, నేను చేయలేను అని అలాగే దాన్ని దాచుకుంటే అది ఏమైపోతుంది? నూతిలో ఉండేటువంటి నీటిని మనం ప్రతిరోజు కూడా తోడుతూ ఉంటే మంచి నీళ్ళు ఊరుతూ ఉంటాయి, ఇంకా ఇంకా శ్రేష్టమైనటువంటి నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ అవి తోడకుండా ఆ నూతిలో నీళ్ళు అలాగే ఉంచేసామనుకోండి, ఏమైపోతాయి? మురిగిపోతాయి. దేనికైనా పనికొస్తాయా? వాసన వస్తుంది, కంపు కొడతాయి, దేనికి పనికిరావు. ఆఖరికి మనము ప్రతిరోజు వాడకానికి కూడా నీళ్ళు పనిచేయవు, త్రాగడానికి పక్కన పెట్టండి, అసలు వాడుకోవడానికి కూడా పనిచేయవు, మురిగిపోతున్నాయి. మరి దేవునికి ఇచ్చినటువంటి ఆ తలాంతులను మరుగు చేసేసి అలాగ కంపు కొట్టేలాగా, వాసన కొట్టేలాగా అలాగే ఉంచేసుకుంటున్నావు. దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన సన్నిధి కొరకు నువ్వు ఆ యొక్క తలాంతులను వాడాలి. దేవుని కొరకు మరి నువ్వు ఆ తలాంతులను వాడాలి, దాచుకోవద్దు అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరొక కానుక దేవుడు అడుగుతుంది ఏంటో తెలుసా? చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. దేవునికి ఇవ్వాల్సింది నీ హృదయం, దేవునికి ఇవ్వాల్సింది నీ సమయం, దేవునికి ఇవ్వాల్సింది నీ తలాంతులు, అలాగే దేవునికి ఇవ్వాల్సింది నీ దశమా భాగం. దేవునికి స్తోత్రం. ఏంటది? దేవునికి ఇవ్వాల్సింది నీ దశమా భాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యం. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అంటే ఇవ్వకపోతే ఇవ్వబడదు అనే కదా దాని యొక్క ఆపోజిట్ వర్షన్. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మరలా మీకు కొలవబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మీ మీ అర్పణలో చాలా రకాలు ఉన్నాయండి. ప్రథమ అర్పణ ఉంటుంది, దశమా భాగం ఉంటుంది, స్వేచ్ఛార్పణ ఉంటుంది, ప్రతిష్టార్పణ ఉంటుంది. ఇలాగా ఈ అర్పణలన్నిటిలో కూడా దేవుని యొక్క భాగాన్ని దేవునికి తీసుకొచ్చి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 10-11 వచనాలు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని. చూడండి, జాగ్రత్తగా వినండి. నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకొని రండి.
దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దీన్ని చేసి అంటే నా మందిరములోనికి మీరు 10వ వంతు భాగమును తీసుకొచ్చి మీరు నన్ను శోధించిన ఎడల నేనేం చేస్తాను? ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. 11 కూడా చదువమ్మా. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా విన్నారా? ఇదిగో నా యొక్క మందిరములోనికి మీ యొక్క దశమా భాగములను తీసుకొని రండి. దశమా భాగం అంటే మన సంపాదనలో నుంచి 10వ భాగము. సుమారుగా 10 రూపాయలు మనం సంపాదిస్తే రూపాయి అనేది దేవుని యొక్క భాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తీసుకొచ్చి ఆ తర్వాత మీరు నన్ను శోధించండి. తీసుకురాకుండా శోధిస్తారు ఎందుకు? నా భాగం నా సన్నిధిలోనికి మీరు తీసుకుని వచ్చి నా భాగాన్ని మీరు నా సన్నిధిలో సమర్పించకుండా నన్ను శోధిస్తున్నారు. మీరు అలా శోధించొద్దు. ఇచ్చి అప్పుడు నన్ను శోధించండి. నేనేం చేస్తానంటే ఆకాశపు వాకిండ్లను విప్పి మీరు పట్టుకోలేనంత పట్టజాలనంత దీవెనలు ఆశీర్వాదములు నేను మీ మీద కుమ్మరిస్తాను. అంత మాత్రమే కాదు, మీరు మీ యొక్క దశమా భాగములను దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావడం వలన మీ యొక్క చేతి పనిని కూడా దేవుడు దీవిస్తాడంట. అక్కడ అన్నాడు, మీ పంటను తినివేయు పురుగులను నేనేం చేస్తాను? మీరు మీ తోటలో పంట వేశారు, మీ చేలో ఏదో ఒక పంట వేశారు, అవి పురుగులు పట్టేస్తాయి. పురుగులు ఎన్ని రకాలు ఉంటాయి కదా, కాండం నుంచి వేరు నుంచి పైన పసర పురుగు నుంచి అన్ని రకరకాలైనటువంటి పురుగులు ఉంటాయి. ఆ పురుగులు వచ్చి మన పంటను తినకుండా, లేక మన చెరువుల్లోనికి ఆ క్రిములు వచ్చి ఆ యొక్క మనం వేసినటువంటి ఆ పంటను తినకుండా దేవుడు ఏం చేస్తాడంట? గర్దిస్తాడు. పురుగులను గర్దిస్తాడు దేవుడు, క్రిములను గర్దిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పక్షులను గర్దిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తినివేయు పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు లేక మీ కొబ్బరి చెట్లు లేక మీ మామిడికాయ చెట్లు, ఏ చెట్లైనా సరే అవి అకాలముగా ఫలములు రాలకుండా ఉంటాయి. కొంతమంది చూడండి, చక్కగా చెట్టు నిండా పోతేస్తుంది, చాలా పోతేసింది అని అనిపించుకోలేక చిన్న చిన్న పిందులు వస్తాయి, బాగానే వస్తుంది అని అనుకునే లోపల రాత్రి పడుకుని పొద్దున్న లేచేటప్పటికి మొత్తం పిందులన్నీ కింద ఉంటాయి. కొన్ని పెద్దవి అవుతాయి, ఇక పక్కవానికి వస్తున్నాయి అని అనిపించుకునేటప్పటికి ఏమొస్తాయి? కోతులు చేతికి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. మీ ఊర్లో ఉంటాయి లేదో కోతులు మాకు తెలియదు, కానీ మా ఊర్లో మాత్రం బీభత్సమైనటువంటి కోతులండి. అంటే 1, 2 రావు, ఎన్ని వస్తాయి తెలుసా? మొత్తం ఫ్యామిలీ చుట్టాలు అందరూ వచ్చేస్తారు. సుమారుగా 30-40 కోతులు వచ్చేస్తాయి. దానికి చక్కగా పడుకునే స్థలం ఏంటో తెలుసా? మీకు సరదాగా చెప్తున్నాను. ఎక్కడ పడుకుంటే తెలుసా? మా డాబా మీద పడుకుంటాయి. 2-3 రోజులు స్టే చేస్తాయి. దేవునికి స్తోత్రం. నిజం అండి. అందుకే ఎప్పుడు తలుపులు వేసుకుని లోనే ఉంటాం మేము. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ముఖ్యంగా ఇలాంటి కాయలు పళ్ళు కాయగూరలు ఎక్కువ పండుతాయి చూడండి, ఆ సీజన్లో ఎక్కువ కోతులు మా ఊర్లోనికి. మనదే చక్కగా ఓ మూలకి చక్కగా మంచిగా రెస్ట్ తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది మన యొక్క గ్రౌండ్ కాబట్టి. చాలా పూల మొక్కలు, చాలా కాయల మొక్కలు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా చక్కగా పిల్ల కోతులు పైనుంచి కిందకి దుముకుతూ ఉంటాయి, వచ్చి డోర్లు కొడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక్కొక్కసారి బయట గడియ పెట్టినా గడియ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాయి. నిజమండి, ఇవన్నీ మా ఇంటి దగ్గర జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. గడియ తీసుకుని లోపలికి వెళ్ళిపోయి లోపల చక్కగా పడుకుంటాయి మంచాల మీద, వృద్ధాశ్రమంలోనికి. దేవునికి నిజం, నేను మీకేమో అబద్ధాలు చెప్పండి, ఇది నిజం. లోపలికి వచ్చి చక్కగా పడుకుంటాయి. అలా చేయకుండా ఉండాలంటే, అందుకే ఈ శ్రమకాలానికి ఇక్కడ నేను 40 days ఉంటాను కదా, మాకు 2 మామిడి చెట్లు ఉన్నాయి, మంచిగా కాయలు కాస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరం ఇక 2 రోజుల్లో కోతులు వస్తాయి అని అనిపించుకొని మాకు తెలియలేదు. కానీ అయ్యగారు ఏం చేశారంటే మొత్తం కాయలన్నీ కోసేసి చక్కగా మేము కొన్ని ఎవరి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కొన్ని మేము దాచిపెట్టుకున్నాం. అది అయిన 2 రోజులకి కోతులు వచ్చాయి, కాయలు ఏమి లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మేము సరేలే చట్నీ ముగ్గుతాయిలే ఉంచుకుందాంలే అని అనుకుంటే కోతులు వచ్చి తీసుకెళ్ళిపోయాయి. ఒక్కడు కూడా ఉంచదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కాపుదల ఉండాలి. ఆ కోతులు రాకుండా, పురుగులు రాకుండా మన ఫలాలు సరేలే రేపొద్దున ఇక కోతకు వచ్చేసి కోసేద్దాంలానికి నీ నైట్ అంతా కూడా రాలిపోయి కింద పడిపోయి కాయలు పగిలిపోయి, చెట్టు నుండి కోసేది వేరు, పైనుంచి కింద పడిపోయి పగిలిపోయి దానికి ధర పలుకుతుందా? పలకదు. ఏ పంటనైనా సరే దేవుడు కాపాడాలి. ఇలా కాపాడాలంటే దేవుని యొక్క భాగాన్ని దొంగిలించొద్దు నువ్వు. కొంతమంది ఇస్తారు, బాగానే ఇస్తారు, కానీ ఏమవుతుంది ఏంటో మధ్యలో ఆపేస్తారు. బాగానే ఇస్తారు. ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు, దేవుడు గర్దించినప్పుడు, నా యొక్క భాగాన్ని నువ్వెందుకు నీ దగ్గరే పెట్టుకుంటున్నావని దేవుడు గర్దించినప్పుడు కొన్ని రోజుల పాటు బాగానే ఇస్తారు, కానీ మధ్యలో కొన్ని రోజులు ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారో తెలీదు. చాలా ఎక్కువగా ఈ వాక్యం చెప్పడానికి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపను, కానీ ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఎందుకంటే చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. దీన్ని స్కిప్ చేసి నేను వేరొక టాపిక్లోనికి వెళ్ళిపోతే దీని గురించినటువంటి మాటలు మీకు తెలియదు. దీని ద్వారా ఈ యొక్క అర్పణల ద్వారా పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు మీరు లాస్ అయిపోతున్నారు. చాలాసార్లు ఈ టాపిక్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఏదో 2 మాటలు చెప్పి పక్కనకి వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ బైబిల్లో ఉండేటువంటి ప్రతి మాటను కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. మధ్యలో ఆపొద్దు. కొంతమంది నచ్చినప్పుడు ఇస్తారు, బాగుందంటే పర్వాలేదులే, మనకు పరిస్థితి కొంచెం బాగానే ఉంది అనుకుంటే దశమ భాగాలు వస్తాయి. కొంచెం ఇంటి పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి అనుకోండి, దశమ భాగాలు వాడేసుకుంటారు. లేదు లేదు లేదు, ఏది ఏమైనా సరే మన యొక్క దశమ భాగాలు ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. దేవునికి స్తోత్రం. నీ రాబడి అంతట్లో నుంచి బాగా వినండి దేవుని బిడ్డలారా. దేవుని ఆశీర్వాదాలు మీరు కోల్పోతున్నారంటే కొన్నిసార్లు ఈ వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టలేకపోవడం వలన కూడా నీ రాబడి అంతట్లో ఏం చేయాలి? ప్రథమ ఫలము అంటే నీకు ఏదైతే రాబడి వస్తుందో దాంట్లో నుంచి ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. అలాగే నీ ఆస్తిలో భాగమని ఇచ్చి ఏం చేయాలి అంటే దేవునికి అర్పణలు ఇవ్వడం వలన ఏం జరుగుతుంది? దేవునికి కనపరుస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ దశమ భాగాలు అర్పణలు తీసుకొస్తే వాళ్ళు తీసుకుంటారు, సేవకులు తీసుకుంటారు అని అనుకుంటారు. అందుకోసం కొంతమంది ఇలా గుప్పుళ్ళు బిగపట్టేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సంఘ పరిచర్య, ఈ పరిచర్య, సేవకుని యొక్క కుటుంబము ఇదంతా పోషించబడి నడిపించబడాలి అని అంటే ఖచ్చితంగా మీ యొక్క దశమ భాగాలు, మీ యొక్క ప్రథమ భాగాలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనికి రావాలి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వారి యొక్క దశమ భాగాలు ఏం చేస్తారు? వారు సొంతంగా డిజైన్ చేస్తారు. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించావు, 10 రూపాయలు దేవుని సన్నిధిలోకి సమర్పించాలి. కానీ ఆ 10 రూపాయలు నీ దగ్గరే పెట్టుకొని ఆ 10 రూపాయలు నీ సొంతంగా డిజైన్ చేసి బ్రెయిన్లో ఇదిగో ఈ 10 రూపాయలతో ఈ దశమ భాగంతో నేను సంఘంలో భోజనాలు పెట్టిస్తాను, ఈ దశమ భాగంతో నేను అది చేస్తాను, పేదవాళ్ళకి దానం చేస్తాను అంటారు. అలా కాదు. ఒకవేళ ఇలాంటి వేరే పనులు నీకు చేయాలని ప్రేరేపణ వస్తే దానికి వేరే పద్ధతి. ఖచ్చితంగా దశమ భాగము ఈ సంఘము, పరిచర్య, దైవ సేవకుని యొక్క కుటుంబాలు పోషించబడాలని అంటే ఖచ్చితంగా దశమ భాగాలు దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. రావడం వలన దేవుని ఘనపరిచినటువంటి వారం అవుతాము. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. మీరు అప్పగించేటువంటి, మీరు అర్పించేటువంటి ప్రతి పైసాకి మరి ఎవరైతే దైవజనులు ఉన్నారో వారి దేవునికి లెక్క అప్పచెప్పాలి. అది వేరే సంగతి, దాంట్లోనికి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆ ప్రతి పైసాకి నేను కానీ మరి ఏ సేవకుడైనా దేవునికి లెక్క అప్పచెప్పాలి. అలా అని చెప్పి మీరు మీ దశమా భాగాలను బిగబట్టొద్దు. దేవునికి స్తోత్రం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 17వ వచనం చదువుదాం ఒకసారి. డ్యూటెరానమీ ద్వితీయోపదేశ కాండ 16వ అధ్యాయం 17వ వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున, నీకు అనుగ్రహించినటువంటి దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. దేవుడు నీకు ఇస్తున్నటువంటి దీవెన చొప్పున, దేవునికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదము చొప్పున ప్రతివాడు, కొంతమందే అని ఉందా వాక్యం, ప్రతి వారు ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వస్తున్నారో వారందరూ శక్తి కొలది దేవుని సన్నిధిలోనికి అర్పణలు తీసుకురావాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఎలా రాకూడదంట, వట్టి చేతులతో రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం నేను ఇక్కడ ప్రకటిస్తున్నానండి. ఇక్కడ కానుకలు పట్టేటువంటి సమయం ఉంటుంది కదా, అప్పుడు కొంతమంది అప్పటికప్పుడు వాళ్ళ జోబులో లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో చేపెట్టి ఏదో ఎంతో నోట్ వస్తుంది, అది అలా వేసేస్తారు. మీరు ఎప్పుడు అలా చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గణపరచడానికి, దేవుని సన్నిధిలో మీ అర్పణ విత్తనముగా విత్తడానికి మీరు ఇంటి దగ్గరే ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. చక్కగా కొంత భాగాన్ని మీరు ఎంతైతే రూపాయి ఇవ్వాలనుకుంటున్నారో, ₹10 ఇవ్వాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. ఇంత అంత అని కాదు, దాన్ని తీసుకొని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని దాన్ని ఒక ప్రక్కన బైబిల్లోనే ఎక్కడో ఒక చోట పెట్టుకొని ఆ అర్పణ దేవునికి తీసుకొచ్చి సమర్పించండి. హల్లెలూయా. అనాలోచితంగా చేతికి ఏదొస్తే అది, అప్పుడు మనుషుల్ని బట్టి ఈ పక్కన ఎవరైనా కొంచెం పెద్దోళ్ళు కూర్చున్నారనుకోండి, వాళ్ళు చూస్తారని చెప్పి కొంచెం పెద్ద నోటు వేయడం, ఎవరో లేకపోతే చిల్లర అందులో పడేయడం, ఇలా కాదు. అది ఆ అర్పణ నామమాత్రంగా ఆచారంగా ఉంటుంది. నువ్వు ఇంటి దగ్గర ప్రతిష్ఠించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది చిత్తు కాగితాలు వేస్తారు కానుకల్లో, అర్పణలో. చాలామంది పడని కాగితాలు, పడని కాయిన్స్, ₹10 కాయిన్స్, లేకపోతే చిరిగిపోయినటువంటి కాగితాలు, ఇంకా కొన్ని సత్తి నాణాలు అసలు ఇంకా ఎందుకు పనికిరావన్నమాట. ఎందుకు వేస్తారో కానుకల సంచిలో, ఆ కానుకల డబ్బాలో నాకు అర్థం కాదు. కానీ ఎవరో చూడరు అనుకుంటారా, లేక దానికి ప్రతిఫలం ఉండదనుకుంటారా నాకు తెలియదు. కానీ పడనవి, వాళ్ళకి అవసరం లేనివి పట్టుకొచ్చి దేవుని యొక్క కానుకల సంచిలో వేసేస్తారు. చిరిగిపోయిన కాగితాలు అడుక్కునేవాడు కూడా తీసుకోడు. అవి ఆ చిరిగిపోయిన ₹10 కాగితం, ₹20 కాగితం వాడికి ఇస్తే పైనుంచి కింద నుంచి పైకి చూస్తాడు. కావాలంటే నేను నీకు ₹100 ఇస్తాను అన్నట్టుగా చూస్తాడు వాడు. ఆ చిరిగిపోయినటువంటి కాగితాలు పట్టుకొచ్చి దేవుని సంచిలో వేస్తారు కానుకగా. పడని ₹10 కాయిన్స్, ₹5 కాగితాలు, ఎందుకు అవి పడతాయా? అవి దేవునికి స్తోత్రం. పట్టుకొచ్చి ఇచ్చేస్తారు దేవునికి. ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి కానుక నువ్వు చక్కగా ఇంటి దగ్గరే సన్నిధిలో ప్రతిష్ఠించుకొని, ప్రభువా ఈరోజు నాకు ఇంత ఉంది, నా శక్తి కొలది నీ సన్నిధిలో నేను వేస్తాను, విత్తుతాను, దీన్ని పంట కోసుకోవడానికి నాకు సహాయం చేయండి అని ఇంటి దగ్గర మీరు ప్రతిష్ఠించుకొని దాన్ని ఒక ప్రక్కగా పెట్టుకొని తీసుకొచ్చి చక్కగా ప్రభుకి సమర్పించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లేవి కాండము 27వ అధ్యాయము 30 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, మీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒట్టి చేతులతో మాత్రం రావద్దండి. లేవి కాండము 27వ అధ్యాయము 30 నుంచి చదువుదాం. చదవాలి. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసినటువంటి దశమాభాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలెను. గోవులలోనే గాని గొర్రె మేకలలో గాని కోల క్రింద నడుచుచున్నన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. బాగా వినండి. భూధాన్యములలో, వృక్ష ఫలములలో,
భూఫలములన్నిటిలో, మన సంపాదన అంతటిలో, మన సాంపాద్యం అంతటిలో దశమా భాగము యెహోవా సొమ్ము. ఆయన సొమ్మది. ఆయన సొమ్ము నీ దగ్గర పెట్టుకుంటే ఎలా తీసుకోవాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎలా రాబట్టుకోవాలో ఆయనకి తెలుసు. ఆ సొమ్ము నీ దగ్గర ఉంచుకోవద్దు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి సొమ్ము. తీసుకొచ్చి నీ యొక్క 10వ భాగాన్ని, దశమ భాగాన్ని దేవునికి ప్రతిష్ఠించు. ఒకవేళ ఒక ఆప్షన్ ఇక్కడ ఇవ్వబడింది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీవు దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగం అనుకుందాం. ఇది నీకు బాగా నచ్చింది. నీ భూఫలాల్లో ఇప్పుడు ఎవరైనా పంట వేశారనుకుందాం. పట్టుకొచ్చి ఆ పంటను తీసుకొచ్చి దశమ భాగంగా, ప్రథమ భాగాన్ని తీసుకొచ్చి సమర్పిస్తారు. ఒకవేళ నువ్వు దాన్ని పట్టుకెళ్ళాలంటే ఆ భాగం నీకు కావాలి, ఆ పళ్ళు నీకు కావాలి, ఆ అరటిపళ్ళు గెల నీకు కావాలి, లేక ఆ ధాన్యం నీకు కావాలి. కొంతమంది కోడులు తీసుకొస్తారు, ఆ కోడి నీకు కావాలి, మేక కావాలి, నీకు కావాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? దానికి 5వ వంతు చెల్లించి. అందుకే పాట పెడతాం. ఎందుకు అనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిరాలలో నా చిన్నతనం నుంచి చూస్తా ఉన్నాయి, దేవుని యొక్క వాక్యానుసారమైనది ఎందుకు పెడతారు పాట? నా చిన్నప్పుడు ఇంతంత గుడ్డు తెచ్చినా సరే, కోడి తెచ్చినా సరే మా చర్చిలో పాట పెట్టేవారు. మామూలుగా కోడిగుడ్డు ఎంత ఉంటుందండి? ఇప్పుడు రేటు చెప్పండి. అప్పుడు రేటు కాదు, అప్పుడు పావలా, ₹10 కూడా వచ్చేది. ఇప్పుడు ఒక కోడిగుడ్డు దగ్గర 7 రూపాయలు ఉంటుంది, అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గుడ్డును పట్టుకొచ్చి, ఇప్పుడు నాటుకోడి గుడ్డు అయితే ఒక ₹10 వేసుకోండి, దాన్ని పాట పెడతారు సంఘంలో. దాన్ని ఎక్కువ ధర ఇచ్చి ఏం చేసుకుంటారు? పాడుకుని తీసుకెళ్తారు. ఒకవేళ ఆ కోడిగుడ్డు ఎవరైతే తెచ్చారో వాళ్ళకే అది ఆ దశమా భాగం కావాలి అనుకుంటే నువ్వు కూడా పాట పాడి పట్టుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడే పద్ధతి ఇక్కడ బయట నుంచి తీసుకుని రాబడలేదు, వాక్యానుసారమైనటువంటి పద్ధతే ఇది. దేవునికి స్తోత్రం. మనం తీసుకొచ్చేటువంటి అర్పణలు, మనం అరటిపళ్ళు గెలలు తీసుకొస్తాం. అవి నువ్వు తెచ్చిన గెల నీకే కావాలంటే ఏం చేయాలి? ఎన్నొంతులు ఇచ్చి తీసుకెళ్ళాలి? దేవునికి స్తోత్రం. మీరు ఎన్నొంతులు ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గెల నాది అని చెప్పేసి ఎంత ఇచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కొనుక్కొచ్చేటప్పుడేమో 500కి 600కి కొనుక్కొస్తున్నారు. ఇక్కడ సన్నిధిలో పెట్టేసి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ దేవునివే. దేవునికి స్తోత్రం. అసలు నీకు దాని మీద రైట్ లేదు. ఒకవేళ నీకు అది కావాలంటే నువ్వు ఎంత ఇచ్చి తీసుకెళ్ళాలి? 5 వంతులు ఇచ్చి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1వ వంతు, 1/2 వంతు ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు మీరు. ఇది వాక్యానుసారమైనదా? దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ఒకడు తాను చెల్లింపవలసినటువంటి దశమాభాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల అది నాకు కావాలి అని విడిపించాలి అని నీకు అనిపిస్తే నువ్వు దానిలో 5వ వంతు, అంటే అది ఎంత ధర పలుకుతుందో దానికి 5వ వంతు నువ్వు ఇవ్వాలి. దానికి 5వ వంతు జోడించి నువ్వు దాన్ని విడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని భాగం దేవునిదే. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పెట్టిన తర్వాత అది దేవునిదే. దానికి ఇక్కడికి పెట్టబడినటువంటి ఏ వస్తువులలో, ఏ యొక్క ఆహార పదార్థాల మీద తీసుకొచ్చినటువంటి వారికి హక్కు ఉండదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి పలహారం పెడతామా లేక పాటలు పెడతామా అనేది ఇక మా ఇష్టం, వాక్యానుసారంగా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అనొచ్చు ఇవన్నీ పాత నిబంధనలో కదండి, కొత్త నిబంధనలు అలా ఏం లేవు కదండి, దశమాభాగాలు ఉన్నాయా అండి అంటే ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదవం ఒకసారి. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును. శాస్త్రులు, పరిసయ్యులు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలో కూడా ఏం చెల్లి 10వ వంతు చెల్లించేవారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇక్కడ కూడా కొంతమంది దశమా భాగాలు తీసుకొస్తూ ఉన్నప్పుడు కొన్ని పదార్థాలను తీసుకొస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యానుసారంగా మరి వారు పాటిస్తున్నటువంటి ఆ విధానం ప్రతి చిన్నదానిలో కూడా ఇది దేవుని భాగం. వాళ్ళ ఇంట్లోకి ఏదైనా వస్తే కొంత దేవుని భాగాన్ని తీసేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కూడా అలాగే సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేశారంటే దశమ భాగాలు బాగానే ఇస్తున్నారు. ఎందులో ఇస్తున్నారు? పుదీనాలు ఇస్తున్నారు, కొత్తిమీరలు ఇస్తున్నారు, జీలకర్రలు ఇస్తున్నారు, సోంపులు ఇస్తున్నారు, బియ్యంలో ఇస్తున్నారు, గోధుమల్లో ఇస్తున్నారు, అన్నిటిలో దశమా భాగాలు ఇస్తున్నారు. కానీ ధర్మశాస్త్రంలో అతి ప్రాముఖ్యమైనటువంటి కనికరము, విశ్వాసము, న్యాయము అనేటువంటి వాటిని మరిచిపోతున్నారంట. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య రూపంలో ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటో చదువు తల్లి. వాటిని మానక వేటిని మానక దశమా భాగములను ఇవ్వడం మానక వీటిని చేయవలసి ఉండెను. దేవునికి స్తోత్రం. దశమా భాగములు ఇవ్వడం మానద్దు. అలా అని చెప్పి న్యాయము, విశ్వాసము, కనికరాన్ని కూడా మీరు విడిచిపెట్టద్దు. రెండు ఉండాలి. దేవుని భాగాలు ఖచ్చితంగా దేవునికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం లేనప్పుడే, ఇంకా శాసనాలు ఇవి లేనప్పుడే అబ్రహాం గారు దశమా భాగం ఇచ్చారు. ఇవ్వలేదండి? అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి షాలేము రాజుగారికి, షాలేము అనేటువంటి ఆ యాజకునికి ఏం చేశారంటే అబ్రహాం గారు, మీరు ఆ మాట చదవచ్చు, జెనిసిస్ ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వరకు మనం చదివితే, కొంచెం త్వరగా చదువమ్మా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు. ఈ షాలేము రాజు సర్వోన్నతుడు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, అప్పుడు ఈ షాలేము రాజు అయినటువంటి దేవుని యాజకుడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకానియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాకానియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చిన ప్రధాన యాజకుడైనటువంటి షాలేము రాజు గారికి ఏం చేశారంటే అబ్రహాం గారు అన్నిటిలో 10వ భాగాన్ని, 10వ వంతును చెల్లించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున నీ అర్పణ, నీ కానుక దేవునికి కావాలి. ఖచ్చితంగా దాన్ని నువ్వు దొంగిలిస్తున్నావేమో. సెకండ్ కొరింథీలో మనం చూడొచ్చు, ఇదిగో మీరు ఏమి ఇచ్చినా సరే సంతోషంగా ఇవ్వాలని కూడా రాయబడింది. మరలా ఏదో ఆలోచిస్తూ ఈ వాక్యాలు చెప్తున్నారు, ఇవ్వకపోతే ఏమైనా శాపం వస్తుందేమో, ఏదన్నా అవుతుందేమో అని ఏదో భయంతో కాదు, బిడియముతో కాదు, బలవంతంగా కాదు. ఎలా ఇవ్వాలంట? ఇచ్చువారు బలవంతంగా కాక ఎలా ఇవ్వాలంట? సంతోషంగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలను గురించి మనం నేర్చుకున్న, 1 నీ హృదయం దేవునికి కావాలి, 2 నీ సమయం దేవునికి కావాలి, 3 నీ తలాంతులు, నీ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవునికి అవసరం కావాలి. దేవుని కొరకు వాడు, దేవుని కొరకు ఉపయోగించు. ఆఖరిగా నీ యొక్క అర్పణ, దశమా భాగము, ప్రథమ భాగము, నీ అర్పణలన్నీ కూడా దేవునికి కావాలి. మరి వాక్యానుసారంగా నీ దశమా భాగములను, నీ అర్పణలను, నీ ప్రథమ భాగాలు, నీ స్వేచ్ఛార్పణ, నీ ప్రతిష్టార్పణను నీవు ప్రభుకి ఇష్టపూర్వకంగా సంతోషంగా సమర్పించి ఆయన గణపరచాలి. మరి ఆ విధంగా దేవునికి మరి ఇవ్వవలసినటువంటి కానుకలన్నీ కూడా మనము ఇష్టంగా ఆయనకి ఇస్తూ సమర్పిస్తూ దేవుని కృపను పొందుకుందాం. ఆ రీతిగా ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి దీవించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయమందు మా దేవ మీరు మాతో మాట్లాడారు. బహుసూటిగా స్పష్టంగా చాలా విషయాలు మాకు తెలియజేశారు. వాక్యాన్ని విన్న మేము దాన్ని పెడచెవిని పెట్టకుండా, విని వదిలిపెట్టేయకుండా విన్న ప్రతి మాటను ఆచరణలో పెట్టడానికి సహాయం చేయమని, ఆచరణలో పెట్టబడిన ప్రతి ఒక్క వాక్యము ద్వారా ప్రభు మేము దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్. వందనాలండి అందరికీ. దయచేసి ఒక్క చిన్న ప్రకటన అండి.